కుమ్మరి మళ్ళీ ఏం చేస్తారండి అని అడుగుదాం. ఆయన నీళ్లు పోస్తానంటాడు. ఎందుకంటే అదంతా మెత్తగా కావాలి కదా, చాలా రఫ్గా ఉంటుంది. మనమందరము రఫ్ మనుషులమే, రష్యన్స్ కాకపోయినా కానీ రఫియన్స్గా ఉంటాం. మన మాటలు కరుకు, మన చూపులు కరుకు, మన ప్రవర్తన కరుపు. అందువల్ల తడవాలంటే నీళ్లు పోస్తాడు ఆయన. ఆ నీళ్లు పోసినప్పుడు మట్టిలో కింద పైన అన్ని స్థలాల్లో అది తడిసి ఉంటుంది. అట్లానే నీళ్లు బైబిల్లో 3 రకాల అర్థాలు ఇస్తుంది. ఎక్కడైతే నీళ్లు తాగడానికి వాడబడినట్లు వ్రాయబడినో అది పరిశుద్ధాత్మకు గుర్తు. ఎక్కడైతే చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి వాడబడెనో అది దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీ 5:26, యోహాను సువార్త 15 మొదటి 3 వచనాలు ప్రభువే అన్నాడు. ఏమని? మీరు యు ఆర్ క్లీన్, నా వాక్యాన్ని బట్టి మీరు క్లీన్ అన్నాడు. 119వ దావీదు కీర్తన 19లో యవనస్తుడు దేని వలన శుద్ధీకరించబడును? ఆయన వాక్యం ద్వారానే అని వ్రాయబడింది. అంటే ఒకటేమో నీళ్లు తాగడానికి వాడితే దేనికి గుర్తుంది? పరిశుద్ధాత్మకు గుర్తు. కడగడానికి వాడబడితే వాక్యానికి గుర్తు. ఫ్లడ్ మాచిలో వచ్చింది అనుకోని అది దేవుని ఉగ్రతకు, ఇది సునామీ వచ్చింది చూడండి, అది దేవుని ఉగ్రతకు సాదృశ్యం. లోకము ముంచినడు ఒక పర్యాయం, అది దేవుని ఉగ్రతకు. కానీ ఇక్కడ నీళ్ళు మట్టి కలిసిపోయింది, మెత్తగా అయిపోయినాయి. అంటే కొలస్సీ 3:16 క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము మన హృదయంలో దండిగా ఉండాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని హృదయాలలో మనము ఉంచుకోవాలి. నీళ్లు పరిశుద్ధాత్మ గుర్తు అని కూడా అన్నాం. ఎఫెసీ 5:18లో ఆత్మపూర్ణులై ఉండుడి అని వ్రాయబడింది. ఆత్మపూర్ణులు అంటే బీ ఫిల్డ్ అని ఉంది కదా, దాని అర్థము ఈ దినం ఇంతవరకు నేను నింపబడిన, రేపు ఇంతవరకు అని కాదు దాని అర్థం. బీ ఫిల్డ్ అంటే ఆత్మపూర్ణులు అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే బీ కంట్రోల్డ్. పరిశుద్ధాత్మ వలన కంట్రోల్లో ఉండండి అని దాని అర్థం. అందుకని మట్టి నీళ్ళల్లో కలిసింది, ఎక్కడ పడినా కానీ అది మెత్తగా అయింది. అది ఒక అనుభవం. మళ్ళీ ఏం చేస్తారండి కుమ్మరి అంటే ఆ మట్టిని చేతుల్లోనికి తీసుకుంటాడు. అంటే మట్టి కుమ్మరి నేర్పర్తనము కలిగిన చేతుల్లోనికి పోవడం. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మన యొక్క శరీరములోని అవయవములను ఆయనకు నీతి సాధనాలుగా ఇవ్వాలి అంట. అంటే అర్థం ఏమిటంటే, ప్రభువా ఈ చేతులు దొంగతనాలు చేశాయి, చేతులు పాపపు క్రియలు చేశాయి, ఈ చేతులు మీకు అయిష్టమైన అనేకమైన కార్యాలు చేస్తాయి. నేను విశ్వాసముతో ఈ చేతులను మీకు అప్పగించుకుంటున్నా. నా పెదవులు అపవిత్రమైన మాటలు పలికినాయి, చెడ్డ మాటలు పలికాయి, ఇతరులను గురించి గుసగుసాలు మాట్లాడినాయి, మీకు ఆయాసకరమైన మాటలు అనేకంగా మాట్లాడారు. ఈ పెదవులు మీకు అప్పగించుకుంటూ ఉన్నా. నా నాలుకను కూడా అంతే నీకు అప్పగించుకోవడం. నా కాళ్ళు ఎక్కడైతే వెళ్ళకూడదో ఈ కాళ్ళన్నీ వెళ్ళినాయి. మీకు ఆయాసకరమైన మార్గాల్లో నా కాళ్ళు తిరిగినాయి, కాబట్టి కాళ్ళను కూడా నీకు అప్పగించుకుంటున్నాను. అది దాని అర్థం. అంటే మట్టి కుమ్మరి చేతుల్లోకి వచ్చినట్లు మన యొక్క అవయవాలు నీతి సాధనాలుగా ఆయనకి ఇవ్వాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం మన శరీరాలు దేవుని ఆలయాలట. ఏం దేవుని ఆలయాలు? జీవము కలిగిన దేవుని ఆలయాలు. తర్వాత 2 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం ఈ ఆలయాల్లో ఉండే ఆత్మ జీవము కలిగిన దేవుని ఆత్మ. కాబట్టి మన శరీరాలు ఆయనకు అప్పగించాలి. అది కుమ్మరి చేసేది. అంటే మట్టి కుమ్మరి చేతుల్లోనికి వచ్చింది. అప్పుడు ఆయన కుమ్మరి తనకిష్టం వచ్చిన పాత్రలు తయారు చేస్తాడు. కొన్ని పెద్దవి చేయగలడు, కొన్ని వెడల్పు చేయగలడు. ఆయనకి ఇష్టం వచ్చిన పాత్ర ఏది కావాలంటే అది చేయగలడు ఆయన. అందువల్ల ఆయన చేతుల్లో మనం ఉండడం, ఆయనే మనల్ని నేర్పర్తనం కలిగిన హస్తాల్లో ఒక షేప్లోకి ఆయన తీసుకొస్తాడు. ఇంకా ఆ తర్వాత కుమ్మరి మీరేం చేస్తారంటే ఈసారి చేసేది ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఏం చేస్తాడు ఆయన?
మళ్ళీ ఏం చేస్తాడండి? అగ్గిలో వేస్తాడు. అది ఎవ్వరికి ఇష్టం లేదు. కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పైకి వచ్చి చెప్పండి అంటే చాలామంది చెప్తారు. ఎన్ని కుటుంబాల్లోనో అగ్ని లాంటి శ్రమలు వచ్చినాయి, నాకు తెలుసు బాగా. ఆ శ్రమలలో వాళ్ళు నిలబడిపోయిరి. ఆ అగ్ని లాంటి శ్రమల గుండా దేవుడు మనల్ని నాశనం చేయడానికి పంపాడు. ఒక పరమ ఉద్దేశం, మనల్ని బలపరచడానికి, మనకు మహిమను తొడగడానికి, మనకు పాఠం నేర్పడానికి, ఇతరులకు వాళ్ళు కూడా అలాంటి కష్టాలలో వెళ్ళేప్పుడు మనం వాళ్లకు సహకారులముగా, ఆదరించువారముగా మనము ఉండగలం. అంటే ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడోళ్ళే ఉన్నారు. అంటే అన్ని శ్రమల గుండా, అగ్నిలాంటి శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చాను. అంటే నేను చెప్పేది ఏమిటంటే, దేవుడు ఒక పరమ ఉద్దేశంతో ఈ పాత్రలను అగ్నిలాంటి శ్రమల గుండా పంపుతాడు, నాశనం చెయ్యడు. ఇది వాస్తవికమైన సత్యం. ఒక దినం సడన్గా నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది ఢిల్లీ నుంచి. మా అన్న అందరికంటే పెద్ద ఆయన, అప్పటికి ఆయన 44 సంవత్సరాలు, 8 మంది పిల్లలు ఉన్నారు, బాగులేడు అని ఒక కేబుల్ వచ్చింది. అది సాయంత్రం వచ్చింది. మళ్ళీ 4 గంటలకు ఇంకొక వర్తమానం వచ్చింది, చనిపోయినాడు, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆదరించండి అని. నేను బెంగళూరులో ఉన్నా, మా తల్లి మేమంతా ఉన్నాం. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్ళాలి అంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, మాకు డబ్బులు లేవు అని. ఒక అమెరికన్ నాకు తెలిసిన ఆయన దగ్గరికి పోయి ఈ సంగతి చెప్తే ఆయన నాకు ఒక చెక్కు రాసిచ్చినాడు. ఆ చెక్కు తీసుకెళ్ళి ఎయిర్లైన్స్లో 4 టికెట్లు, అప్పుడు బక్సింగ్ గారు కూడా ఉన్నారు, బెంగళూరులో రెస్ట్ కని వచ్చాడు. ఆయనకి టెలిగ్రామ్ ఇస్తే నేను కూడా ఢిల్లీకి వస్తాను అన్నాడు. అప్పుడు 5 టికెట్లు అయినాయి. అప్పుడు ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి పోతే ఆ మనిషి అన్నాడు, ఈ చెక్కులు మేము తీసుకోము అని అన్నాడు. ఇంకా దాన్ని పైసలు ఎవరు చేయగలరు, టైం అయిపోతుంది. అక్కడే నిలబడి ప్రార్థన చేశాను, ప్రభువా నాకు సహాయం చేయని. అంత లోపల నాకు తెలిసిన ఒక స్నేహితుడు అక్కడికి వచ్చాడు. ఆయనకు చెక్ ఇచ్చి క్యాష్ చేసుకొని రా అన్నాను. ఆయన క్యాష్ చేసుకొని వస్తే 5 టికెట్లు తీసుకున్నాము. ఇంకా ఇంట్లో ఏది చేయడానికి లేదు టైం. మా తల్లి బహుగా ఏడుస్తూ ఉంది, ఆమెను నేను కంఫర్ట్ చేయాలి. తరువాత ఆ ఇల్లు ఎవరు చూసుకుంటారు మేము లేనప్పుడు? ఒక పోస్ట్ మాస్టర్ యంగ్ మ్యాన్ ఉన్నాడు, విశ్వాసి, బ్రదర్ ఇల్లు చూసుకొని ఆయన కీస్ ఇచ్చేసిన, అంతే. షర్టు ప్యాంటు అంతే. ఇంకా వెళ్ళిపోయినాక 21 రోజు ఢిల్లీలో ఉన్నాం. ప్రతి దినం నేను వాక్యం చెప్పిన, ప్రతిదినం నాకు తెలిసిన వాక్యం. అట్లా చెప్పడంలో దేవుడు మమ్ములను ఆదరించాను. మళ్ళీ మేము ఇంటికి వచ్చినాం. దారిలో మా నాన్నగారు రాలేదు, ఆయన దగ్గరికి పోయి ఆయన్ను కంఫర్ట్ చేశాం. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మా ఆంటీకి డాటర్ 19 సంవత్సరాల అమ్మాయి ఈజీ చైర్లో కూర్చొని చనిపోయింది. కాబట్టి ఆమెను మేము ఆదరించాలి. అక్కడికి పోయినాక ఆమెను ఆదరించడానికి ప్రార్థన చేశాం, కొన్ని మాటలు చెప్పాం. మళ్ళీ బెంగళూరుకు వచ్చాను. వస్తాను, ఈ పోస్ట్ మాస్టర్ కనపడి, బ్రదర్ చాలా విచారమైన వార్త అండి. ఏమైంది బ్రదర్ అంటే, మీ ఇంట్లో దొంగలు పడ్డారు అన్నాడు. పర్వాలేదు అన్నా. మళ్ళీ అంటున్నాడు దొంగలు పడుతున్నాడు అని. పర్వాలేదులే బ్రదర్ అన్నా. మళ్ళీ ఆయన నాకు బాగా అర్థం చేయడానికి, మీ ఇంట్లో ఏవీ లేవు, పుస్తకాలు మంచాలు ఉన్నాయన్నాడు. సరే పర్వాలేదన్నా. అక్కడికి పోయిన తర్వాత తలుపులు పగలగొట్టినారు ఎవరో. ఆ తలుపు దగ్గరే మేము మోకరించినాం. నేను ఇట్లనే ప్రార్థన చేసిన, ప్రభువా ఈ దొంగలు ఇల్లు పగలగొట్టాలని ఆలోచన చేసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరే నిలబడ్డావు, నాకు తెలుసు. వాళ్ళు తాళాలు పగలగొడుతుంటే ప్రక్కనే నిలబడినావు, అది కూడా నాకు బాగా తెలుసు. ఇంట్లోకి జొరబడి అన్ని బియ్యం సంచులు కూడా తీసుకుపోయినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని పంపినావు. కాబట్టి ఇది నీ చిత్తములో జరిగింది. నేను ఒక్క ప్రశ్న కూడా అడగను. ఈ శ్రమ గుండా నేను ఏది నేర్చుకోవాలనో అది నాకు నేర్పు అని అట్లానే చేసి లోపలికి పోయే లోపల టెలిగ్రామ్ వచ్చింది. ఇంకొక అంకుల్, ఆయనకు 42 సంవత్సరాలు, ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు, మమ్మల్ని రమ్మంటున్నాడు. ఎక్కడి నుంచి పోగలము? మళ్ళీ 5వ రోజు ఇంకొక టెలిగ్రామ్ వచ్చింది, ఫాదర్ పాస్డ్ అవే, వచ్చి కంఫర్ట్ చేయమని. ఇంకా నేను నా గదిలోకి వెళ్ళి, ప్రభువా ఈ వార్తలు ఇన్ని చాలు అని నేను ప్రార్థన చేశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడు ఇట్లాంటి శ్రమల గుండా మనల్ని పంపుతాడు.
కానీ మనము ఏదో నేర్చుకున్నప్పుడు ఆయన్ను ప్రశ్నించరాదు, ఆయనను గొనగకూడదు, ఆయన సనగకూడదు. ఏమని అడగాలి? నీ మార్గము యథార్థమైనది, నీవు జ్ఞానమునకు మించిన దేవుడవు, నువ్వు ఎప్పుడే కానీ మిస్టేక్ చేయడు. దేవుడు ఎప్పుడు మిస్టేక్ చేయడు, ఆయన ఎన్నడే కానీ మిస్టేక్ చేయడు. కానీ నాకు అర్థం కాలేదు కాబట్టి దీని గుండా నేను ఏం నేర్చుకోవాలనో నాకు నేర్పు. అట్లా చేయండి. మీకు కూడా ఇప్పుడు ఎంతమందికి ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒకటి తెలుసు, మీకు కష్టాలు ఉన్నాయి. కానీ ఆ ఉన్నప్పుడు ఈ మార్గాన వెళ్ళండి, మీ చిత్తము మా జీవితాల్లో సిద్ధించునుగాక. ప్రభువా, మిమ్మలను ప్రశ్నించడానికి మాకు మనస్సును తీసివేయండి, మీ చిత్తానికి లోబడే స్వభావాన్ని మాకు ఇవ్వాలి అని అడగాలి. అట్లా అయిన తర్వాత అగ్గిలో నుంచి పాత్ర బయటకు వచ్చేసింది. దీనికి అంతటికీ కారణం ఆరంభంలో వాక్యమే. వాక్యం కనుక లేకపోయింటే ఈ పాత్ర వచ్చేదే కాదు. ఆ పాత్రను ఇంకా దేవుడు వాడతాడు. ఎట్లా వాడతాడు? 3 కండిషన్లు ఉన్నాయి పాత్రను వాడడానికి. కండిషన్ నెంబర్ 1, అది ఎంటీగా ఉండాలి. దాంట్లో మిరపకాయలు, ఉల్లిగడ్డలు, చెత్త అదంతా ఉండరాదు. దేవుడు వాడడు అట్లాంటి పాత్రలు. రెండోది, శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధపరచబడిన పాత్ర అని చదివినాం కదా. మూడోది, అవైలబుల్గా, దేవుడు నేను వాడుకుంటానంటే యెషయా చెప్పినట్టు హియర్ ఐ యామ్, ప్రభువా నేను ఇదిగో ఇక్కడ ఉన్నాను అనేటట్లు రెడీగా ఉండడానికి ఉండాలి. ఈ 3 కండిషన్లు కనుక ఉంటే దేవుడు వాడతాడు. ఏ కండిషన్? నెంబర్ 1 కండిషన్ ఏది? మొదటిది ఏమిటి? ఖాళీగా ఉండాలి. అందుకని హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఇది ఖాళీగా ఉందా, దీంట్లో లేనిపోయినవన్నీ, దేవునికి అయిష్టమైనవన్నీ నా హృదయంలో నింపేశానా, అవి తీసేసేయాలి. రెండోది ఎట్లుండాలి? పరిశుభ్రంగా ఉండాలి. ఎంగిలి పాత్రల్లో ఎవరు అన్నం వడ్డించారు, అది కడిగి అన్నం వడ్డిస్తారు. అట్లానే ప్రభువు ఒక పాత్రను వాడాలి అంటే అది పరిశుభ్రంగా ఉండాలి. దాంట్లో దేవునికి అయిష్టమైనటి ఏ అశుభ్రత ఉండరాదు. అందుకని దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, అది చూడండి, ఒప్పుదల అంటే కన్ఫెషన్ అనేది నీళ్లు తాగడానికి కాలువలను శుభ్రం చేయడం లాంటిది. ఇప్పుడు ఒక కురుపు ఉంది అనుకోండి, కురుపుకు మందేయాలి, మందేయక పూర్వం నీళ్ళతో కడుగుతాం. అట్లా మనం దాన్ని శుభ్రపరచాలి హృదయాన్ని. అందుకని దావీదు అన్నాడు, నా హృదయమును పరిశీలించుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాకు చూపించుము అని అడిగినాడు. మనం అట్లా ప్రార్థన చేయాలి. అప్పుడు అది శుభ్రమైనప్పుడు, ప్రభువా ఇదిగో ఐఎమ్ రెడీ, మీరు ఏం చెప్తే అది నేను చేయగలను అని అవైలబుల్గా ఉండాలి. యెషయా అన్నాడు కదా, ప్రభువా నేను అవైలబుల్, రెడీ. అప్పుడు దేవుడు మిమ్ములను వాడును, ఆయన మహిమార్థమై, సంఘ క్షేమాభివృద్ధమై, తండ్రి రాజ్య వ్యాప్తి నిమిత్తమై ఆయన మిమ్ములను వాడును. ఇది నేను చెప్పాలని కొంచెం కూడా ఆలోచన చేయలేదు ముందు, కానీ ఎందుకో దేవుడు ఇది తెచ్చాడు. అందుకని దేవుడు మిమ్ములను అందరినీ ఘనత వహించిన పాత్రలుగా చేయునుగాక. అది చేయక మునుపు ప్రశ్న, మీరు ఘనత వహించిన పాత్రలుగా ఉన్నారా, ఇప్పుడు ఘనహీనమైన పాత్రలుగా ఉన్నారా? రెండవది, దేవుడు మిమ్ములను పరిశుద్ధపరచబడిన పాత్రలుగా తయారు చేయునుగాక. ప్రశ్న, మీరు పరిశుద్ధపరచబడిన పాత్రలుగా ఉన్నారా, అపరిశుద్ధమైన పాత్రలుగా ఉన్నారా? మూడవది, యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రలనుగా ఆయన తయారు చేయునుగాక. కానీ మీరు యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రలుగా ఉండక సైతానుడు వాడుకునే పాత్రగా ఉన్నారా? నాలుగోది, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన పాత్రలుగా మిమ్ములను చేయునుగాక. యోహాను సువార్త 8:29 ప్రభు ఇట్లా అన్నాడు, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యములనే నేను చేస్తాను. అందుకని మీరు పొద్దున్న లేచినప్పుడు ప్రార్థన చేయాలి, దేవా ఈ దినం మేము మీకు ఇష్టమైన కార్యాలు చేసేటట్లు మాకు సహాయం చేయండి. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటి? ఆయనకు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నారా, లేక ఆయనకు అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నారా? దేవుని చేతిలో మిమ్ములను ఘనత వహించిన పాత్రలుగా ఆయనే చేయునుగాక. ఆమేన్.